మిథున రాశి వాళ్ళకి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే వాళ్ళ జన్మ రాశిలోకే సూర్యుడు వచ్చాడు కాబట్టి సూర్యుడి జన్మరాశి సంచారం ప్రారంభమవుతుంది. ఈ జన్మరాశి సంచార ప్రభావం మళ్ళీ జూలై 16వ తేదీ వరకు ఉంటుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశిలో సూర్యుడు సంచారం చేసేటప్పుడు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మిథున రాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే మిథున రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు తరచుగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితిని మిథున రాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. ఎందుకంటే గోచార జ్యోతిష గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే జన్మరాశిలోకి సూర్యుడు వచ్చినప్పుడు ఎవరైనా సరే ఎక్కువ జర్నీస్ చేయాల్సినటువంటి పరిస్థితి సూర్యుడు కలిగింపజేస్తాడు. అయితే ఆ ప్రయాణాల వల్ల అంత ఇబ్బందులు అయితే ఉండవు, కానీ శారీరక శ్రమ, అలసట ఇటువంటివి మాత్రం సూర్యుడు కలిగింపజేస్తాడు. ఒక్కొక్కసారి దూర ప్రాంతాలకు ప్రయాణం చేయించే అవకాశాన్ని కూడా సూర్యుడు కలిగింపజేస్తాడు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఒక రకంగా మైనస్. ఆ మైనస్ ఏంటంటే ప్రయాణాల పరంగా పని ఒత్తిడిని కలిగింపజేస్తాడు, శారీరక అలసట శ్రమనిస్తాడు. కానీ ఒక రకంగా ప్లస్ ఏంటంటే విదేశాలకు వెళ్ళాలనుకున్న మిథున రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి వాళ్ళ రాశిలోకి సూర్యుడి సంచారం అద్భుతంగా సహకరిస్తుంది. అయితే మళ్ళీ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఇటువంటివన్నీ కూడా సూర్యుడు కలిగింపజేస్తాడు. అలాగే ఒక్కొక్కసారి బంధుమిత్రులతో కానీ సాటి ఉద్యోగస్తులతో కానీ జన్మరాశిలో సంచారం చేసే సూర్యుడు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు, గొడవలు కలిగింపజేస్తాడు.